మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట టీడీగుట్ట ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. 2 వారాలుగా చిరుత సంచారంతో భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు స్థానికులు. చిరుత కోసం బోను ఏర్పాటు చేసినా అది చిక్కలేదు. దీంతో డ్రోన్ కెమెరాలతో చిరుత జాడ కోసం గాలిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చిరుత సంచారంతో పరిస్థితిని సమీక్షించారు కలెక్టర్ విజయేంద్ర బోయ్, ఎస్పీ జానకి, డిఎఫ్ఓ సత్యనారాయణ. మనకి మహబూబ్ నగర్లో చిరుత కనిపించిందన్న సమాచారంతో గత వారం 10 రోజులుగా ఇక్కడ మనం ఈ ప్రాంతమంతా పర్యవేక్షణలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా అటవీ శాఖ, అలాగే పోలీస్ శాఖ, మన మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా కంటిన్యూస్గా 24/7 ఇక్కడ టీమ్స్ వేసుకొని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కనిపించిన చిరుత పగ్మార్క్స్ని బట్టి అది ఫిమేల్ అనేది తెలుస్తుంది. సో సేఫ్ ప్లేస్ కోసం చూసుకుంటూ ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుహలు కూడా ఉంది కాబట్టి అక్కడ ఉండొచ్చు అని అనుకున్నాము. అయితే ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి హాని జరిగిన సమాచారం అయితే మనకి లేదు. కాబట్టి ప్రజలేమీ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఒక బోన్ పెట్టాము, తర్వాత సీసీ కెమెరాలు కూడా పెట్టాం. దాంతోపాటుగా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాము. ఇది కంటిన్యూ చేస్తాం. కానీ అంటే